ఓం శ్రీమాత్రే నమః. పంచభూత స్థలాలలో ఆకాశలింగ క్షేత్రమైన చిదంబరం, జలలింగ క్షేత్రమైన జంబుకేశ్వరం, అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వారిచే గుర్తింపు పొంది ఇంత పెద్దగా ఎత్తుగా ఉండే ఆలయాన్ని అప్పట్లో ఎలా కట్టారో అని సైంటిస్టులు రీసెర్చ్ చేసిన ఆలయం తంజావూరులోని బృహదేశ్వర ఆలయం. అలాగే ఒక ఊరిలో ఆలయం ఉండటం కాకుండా గుడిలోనే ఒక పెద్ద ఊరు ఉన్న క్షేత్రం శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం. ఈరోజు ఈ వీడియోలో ఈ 4 క్షేత్రాలతో పాటు దశావతారం మూవీలో చూపించిన పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని తెలుగు రాష్ట్రాల నుండి ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ఈ ట్రిప్ని డే వైజ్గా మాట్లాడుకుంటే డే 1లో మీరు ఉదయం 7 గంటలకి చెన్నైలో ఉన్న ఎగ్మోర్ స్టేషన్కు చేరుకునేలా ముందు రోజు నైట్ జర్నీ మీ ప్రాంతం నుండి ప్లాన్ చేసుకోండి. బస్సులో కానీ ట్రైన్లో కానీ మీ చాయిస్. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుండి చిదంబరంకు ఉదయం 7:45 చోహన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. 4 గంటల సమయం పడుతుంది. ఈ ట్రైన్లో సెకండ్ సిట్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు బస్సులో వెళ్దాం అనుకుంటే చెన్నైలో కోయంబేడు బస్ స్టాప్ నుండి చిదంబరంకు బస్సెస్ ఉంటాయి. ఇంచుమించుగా 4 గంటల సమయం పడుతుంది. 12 గంటలకల్లా చిదంబరంలో దిగుతారు. బస్ స్టాప్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆటోలో టెంపుల్ సౌత్ గేట్ దగ్గరకు వెళ్ళండి. టెంపుల్ అంటే నటరాజ స్వామి టెంపుల్. అక్కడ రూమ్స్ లభిస్తాయి, చూసుకుని తీసుకోండి. 800 నుంచి స్టార్ట్ అవుతాయి. లేకపోతే ముందుగానే ఏదైనా బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. టెంపుల్ సౌత్ గేట్ దగ్గర ప్రిఫర్ చేయండి. చిదంబరంలో నటరాజ ఆలయ సమయాల్లో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు. మీరు చిదంబరం చేరుకునే సమయానికి ఆలయం క్లోజ్ చేసి ఉంటుంది కనుక మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసుకుని సాయంత్రం 3-4 గంటల సమయానికి పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళండి. 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో వాళ్ళు 300 వరకు తీసుకుంటారు. ఇదే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, తెలుగులో మడ అడవులు అంటారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ బోటింగ్ బాగుంటుంది, ట్రై చేయండి. దశావతారం మూవీలో ఫస్ట్ సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ ఒక 2 గంటల సమయం గడిపి సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నటరాజ ఆలయానికి వెళ్ళండి. రాత్రి 10 గంటలకి నటరాజ ఆలయంలో ఆరతి ఇస్తారు. చాలా బాగుంటుంది. ఈ నటరాజ ఆలయం పంచభూత స్థలాలలో ఆకాశలింగ క్షేత్రం. గర్భాలయంలో ఉన్న ప్రధాన నటరాజ విగ్రహం కాలి బొటనవేలు దగ్గర అయస్కాంత శక్తి శూన్యం. ఆల్రెడీ మన ఛానల్లో ఈ నటరాజ ఆలయ విశేషాలు వివరిస్తూ ఒక వీడియో చేశాను. 10 లక్షలకు మందిగా చూసిన వీడియో. మీకు కూడా నచ్చవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే చూడండి. దర్శన్ అనంతరం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక్కడితో డే 1 పూర్తవుతుంది. డే 2 ఉదయం 5 గంటలకి నటరాజ ఆలయం ఓపెన్ చేస్తారు. మీరు ఇంకొకసారి దర్శనం చేసుకుందాం అనుకుంటే 5 గంటలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. దర్శన అనంతరం ఆలయం నుండి బస్ స్టాప్ 1 కిలోమీటర్ ఉంటుంది. తంజావూరుకి బస్సులో వెళ్ళండి. ఒకవేళ డైరెక్ట్ బస్ లేకపోతే కుంభకోణం వెళ్ళి అక్కడి నుండి తంజావూరు వెళ్ళండి. తంజావూరు డైరెక్ట్ బస్ అయితే 2.5 గంటల సమయం పడుతుంది. అదే కుంభకోణంలో దిగి వెళితే కుంభకోణం వరకు 1.5 గంట, అక్కడి నుండి తంజావూరు ఇంకో 1.5 గంట సమయం పడుతుంది. కుంభకోణం బస్ స్టాప్ నుండి శ్రీ ఆదికుంభేశ్వర ఆలయం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. వీలైతే వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి బస్ స్టాప్ చేరుకుని తంజావూరు వెళ్ళండి. ఒక్క కుంభకోణంలోనే 15కు పైగా పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ చూడడానికి మినిమం 2 నుంచి 3 రోజుల సమయం పడుతుంది. తంజావూరు బస్ స్టాప్ నుండి బృహదేశ్వర ఆలయం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటోలో వెళ్ళండి. ఈ ఆలయం చూడడానికి మినిమం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. బృహద్ అంటే సంస్కృతంలో పెద్దది అని అర్థం. బృహద్ ఈశ్వర ఆలయం అంటే పెద్ద శివుడు ఉన్న ఆలయం అని అర్థం. ఇక్కడ గర్భాలయంలో శివలింగం చాలా పెద్దది. లింగంతో పాటు గర్భాలయ గోపురం కూడా చాలా పెద్దది. గోపురం పైన ఉన్న కలసపు రాయి 80 టన్నుల బరువు. గోపురం ఎత్తు 216 అడుగులు. అంత ఎత్తులో ఇంత పెద్ద బరువున్న కలసపు రాయిని ఎలా పెట్టారు? అది కూడా 1000 సంవత్సరాల క్రితం. ఈ ఆలయంని చోళరాజులైన రాజరాజ చోళ I కట్టించారట. తంజావూరు అప్పట్లో చోళరాజుల రాజధాని. ఈ ఆలయంలో చాలా వింతలు ఉన్నాయి. గర్భాలయం ముందు ఉన్న
విగ్రహం పొట్టపైన కొట్టినప్పుడు ఒక చప్పుడు, అలాగే చేతిపైన కొట్టినప్పుడు ఒక చప్పుడు, అంటే పొట్టలో గుల్లగా చెక్కారన్నమాట. సాధారణంగా మనకు ఇవి తెలియవు, ఒక గైడ్ని పెట్టుకుంటే అన్నీ వివరిస్తారు. ఈ ఆలయ దర్శనం చేసుకున్నాక టైం ఉంటే ఈ ఆలయం నుండి 3 కిలోమీటర్లలో తంజావూర్ మరాఠా ప్యాలెస్ మరియు రాయల్ ప్యాలెస్ మ్యూజియం ఉంటాయి, చూసుకోండి. తరువాత బస్ స్టాప్ చేరుకుని అక్కడి నుండి శ్రీరంగం బస్సులో వెళ్ళండి. 1.5 గంటల సమయం పడుతుంది. శ్రీరంగం బస్ స్టాప్ నుండి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఇంచుమించుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆలయ సమీపంలో రూమ్ తీసుకోండి. 800 నుండి స్టార్ట్ అవుతాయి. లేకపోతే ముందుగానే ఏదైనా బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. ఈ రోజుకి రూమ్లో రెస్ట్ తీసుకోండి. ఇక్కడితో డే 2 పూర్తవుతుంది. డే 3 ఉదయం మొదటగా కావేరీ నదీ స్నానానికి వెళ్ళండి. శ్రీ రంగనాథ స్వామి ఆలయం నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది కావేరీ నది. లేదు అంటే డైరెక్ట్గా శ్రీ రంగనాథ స్వామి ఆలయంకి వెళ్ళండి. నిన్నటి రాత్రి ఇక్కడికి చేరుకున్నాం కనుక ఒకసారి టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్కు సుప్రభాత సేవ టికెట్స్ ఉన్నాయేమో కనుక్కోండి. సుప్రభాత సేవ చాలా బాగుంటుంది. మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవలానే ఉంటుంది. టికెట్ కాస్ట్ 100 రూపాయలు. ఈ సేవ అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉంటుంది. ఆలయ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఆలయంలో రంగనాథ స్వామి, రంగనాయకి అమ్మవారి దర్శనంతో పాటు రామానుజుల ఆలయం కూడా ఉంటుంది, తప్పక దర్శించుకోండి. ఇవే కాకుండా ఈ ఆలయంలో 1000 స్తంభాల మండపం, ఆలయంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. మినిమం 2 నుంచి 3 గంటల సమయం ఈ ఆలయంలో గడపండి. ఈ ఆలయం ప్రపంచంలోనే పూజలు జరుగుతున్న అతిపెద్ద ఆలయం. రంగనాథ స్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల జంబుకేశ్వర ఆలయం ఉంటుంది. పంచభూత స్థలాలలో ఒకటి అయిన జలలింగ క్షేత్రం ఇది. డే 1లో మనం ఆకాశలింగం దర్శించుకున్నాం కదా, చిదంబరం నటరాజ స్వామి ఆలయం. ఇక్కడ జలలింగ క్షేత్రం. చిదంబరంలో ఆకాశంలో ఉన్న అయస్కాంత శక్తి గురించి రహస్యంగా పొందిపరిస్తే, ఇక్కడ జలలింగ క్షేత్రంలో నీళ్ల మాలిక్యూల్ అయిన H2O రహస్యాన్ని పొందిపరిచారు. ఇక్కడ ఆలయ స్తంభం పైన ఉన్న ఏకపాద త్రిమూర్తి విగ్రహంలో పక్కన ఉన్న బ్రహ్మ, విష్ణువు, శివుడికి ఎంత కోణంలో ఉన్నారో నీళ్ళల్లో ఉండే 2 ఓలు హెచ్కి అంతే కోణంలో ఉంటాయట. సైన్స్ ఎంత డెవలప్ అయితే మన హిందూ సంపద అంత బయటపడుతుంది. ఈ ఆలయం కూడా చాలా అంటే చాలా పెద్దది అండి. శిల్పకళ చాలా బాగుంటుంది. 2-3 గంటలు టైం స్పెండ్ చేసి ఆలయం దర్శించుకోండి. ఈ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకి ఏనుగు వచ్చి శివలింగానికి పూలదండ వేస్తుంది. మంగళ వాయిద్యాలతో ఆ దృశ్యం చాలా బాగుంటుంది. 12 గంటలకి ఇక్కడికి ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఈ 2 ఆలయాలు దర్శించుకున్నాక మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయండి. శ్రీరంగంలో రైల్వే స్టేషన్ ఉంది. రంగనాథ స్వామి ఆలయానికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడి నుండి హైదరాబాద్, విజయవాడ, తిరుపతికి డైరెక్ట్ ట్రైన్స్ డైలీ లేవు, కానీ వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. మీ రిటర్న్ డేట్కి మ్యాచ్ అయితే బుక్ చేసుకోండి. లేకపోతే శ్రీరంగం నుండి 30 నిమిషాలు ట్రైన్లో ప్రయాణిస్తే తిరుచి వస్తుంది. అక్కడి నుండి కూడా వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. మీ రిటర్న్ డేట్కి మ్యాచ్ అయితే బుక్ చేసుకోండి. లేకపోతే శ్రీరంగం నుండి రెగ్యులర్గానే చెన్నైకి ట్రైన్స్ ఉంటాయి. 5 గంటల సమయం పడుతుంది. చెన్నై నుండి మీ హోమ్ టౌన్కి టికెట్స్ బుక్ చేసుకోండి. 2 డేస్ జర్నీ, 3 డేస్ ఆలయాల దర్శనం. అదే మీరు కారులో వెళ్దాం అనుకుంటే చెన్నైలో సెల్ఫ్ డ్రైవ్ కార్ ఫెసిలిటీ ఉంటుంది. లేకపోతే మీ ట్రిప్ మెంబర్స్ని బట్టి 4 నుండి 13 సీటర్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. 3 డేస్కి డ్రైవర్తో రెంట్కి తీసుకుని సేమ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. కారు వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, డే 1 చెన్నై నుండి చిదంబరం వెళ్ళే దారిలో మహాబలిపురం, పాండిచ్చేరి ఉంటాయి. మీకు నచ్చిన ప్లేస్లో ఆగుతూ వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది. ఆడవాళ్ళకి తమిళనాడు మొత్తం బస్సు ఫ్రీ. ఈ ట్రిప్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.